తమిళనాడులో చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలను వరద పెనుతుపాను అతలాకుతలం చేసింది. గరిష్టంగా గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి వందలాది వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించాయి. ఈ ప్రకృతి విపత్తుకు 2 ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైన్యం, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరో 3 గంటల వరకు చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో అతి తీవ్ర తుపాను వర్ద బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 12:30 తర్వాత చెన్నై తీరాన్ని తాకిన వర్ద పెను విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను తీరం దాటేందుకు 4 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను తీవ్రత రాత్రి వరకు ఉంటుందని తెలిపారు. నీళ్ళనాక అడగాల్సింటున్నా నీళ్ళనాక అడగాల్సింటున్నా Murpa, like a murpa. గరిష్టంగా గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వందలాది వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు కూలిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. Murpa, like a murpa. నీళ్ళనాక అడగాల్సింటున్నా చెన్నైలో వరద పెనుతుపాను బీభత్సం సృష్టిస్తోంది. మనం చూస్తున్నాం, ఒక హోటల్, హయత్ హోటల్లో అద్దాలు పగిలిపోయాయి. ఈ వరద తుపాను ధాటికి చెన్నై సహా తమిళనాడులో ఇతర ప్రాంతాల్లోనూ వరద బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. పలుచోట్ల హోర్డింగులు, స్తంభాలు కూలిపోయాయి. నీళ్ళనాక అడగాల్సింటున్నా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైన్యం, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల కోసం రంగంలోకి దిగారు. యుద్ధ నౌకలు శివాలిక్, కడ్మట్, విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లాయి. ఈ నౌకల్లో వైద్య బృందాలు, గజ ఈతగాళ్లతో పాటు రబ్బర్ బోట్లు, ఆహారం, మందులు తదితర సహాయ సామాగ్రిని ఉంచారు. తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కల్పకం అణు విద్యుత్ కేంద్రం వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. విద్యా సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు మూతబడ్డాయి. నీళ్ళనాక అడగాల్సింటున్నాయి. నీళ్ళనాక అడగాల్సింటున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్ మళ్లిస్తున్నారు. రహదారులు, రైలు పట్టాలపై చెట్లు విరిగిపడ్డాయి. అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రహదారులపై చెట్లు కూలిన కారణంగా చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులో సముద్రం కొన్ని అడుగులు ముందుకొచ్చింది. 1 మీటర్ కంటే ఎత్తులో అలలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. వర్ధా అతి తీవ్ర తుపాను కారణంగా భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా చెన్నై నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పూండి, చెంబవరంపాక సహా ఇతర రిజర్వాయర్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఆయా సరస్సుల్లో నీటిమట్టం పూర్తి స్థాయిలో లేకపోయినా భారీ వర్షాల కారణంగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.